కాశ్మీర్లో ఉగ్రవాదులు మళ్ళీ రక్తం పారించారు. పర్యాటకులే టార్గెట్గా అమానుష్య దాడులు కొనసాగించారు. ముఖ్యంగా మరీ అతి దగ్గర నుంచి దారుణంగా కాల్పులు జరిపారు. మతం కూడా నిర్ధారించుకొని కాల్పులు జరిపారంటే ఎంతటి ఘాతకానికి తెగబడ్డారో మనకు అర్థమవుతుంది. ముస్లింలా కాదా అంటూ అడిగి మరీ దారుణంగా కాల్చి చంపారు. ఇక హిందువులే టార్గెట్గా ఈ దాడులు కొనసాగినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా పర్యాటకుల్ని లక్ష్యంగా చేసుకొని చేసినటువంటి ఈ దాడులు దాదాపు 28 మంది వరకు మరణించారు, 10ల సంఖ్యలో గాయపడ్డారు. ఈ దాడికి సంబంధించి యావత్ భారతదేశం దిగ్భ్రాంతికి గురైంది. అమాయక టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు ఉగ్రవాదుల దాడిలో. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద దాడిలో ఒక్కసారిగా మళ్ళీ కాశ్మీర్లో రక్తపాతం పారింది. పహల్గామ్లో జరిగిన ఈ దాడిలో దాదాపు 28 మంది వరకు చనిపోయినట్టుగా తెలుస్తుంది. ఇక పర్యాటకుల్ని లక్ష్యంగా చేసుకొని అతి సమీపం నుంచి కాల్చి చంపారు. ఇందులో 2 విదేశీయులు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. మిలిటరీ డ్రెస్లు ధరించిన ఆ టెర్రరిస్టులు బైసరన్లోని పర్యాటకులపై కాల్పులు జరిపారు. పర్యాటకులు ముస్లింలా కాదా అని టెర్రరిస్టులు నిర్ధారించుకొని మరి కాల్పులు జరిపినట్టుగా తెలుస్తుంది. ఇక ప్రస్తుతం టెర్రరిస్టుల కాల్పుల్లో గాయపడి అలాగే చనిపోయిన క్షేమంగా బయటపడ్డ వారికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. ఆ వీడియోను మనస్సులను వేసే విధంగా ఉన్నాయి. ఒక్కసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియోలు చూద్దాం. बैठो 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 आराम से बैठो। फायरिंग कर रहे हैं वो लोग। हाँ फायरिंग कर रहे हैं। ये चोट है मेरे बाजू में बगल में था। क्या ब्लड कहीं लगा चोट क्या बेटा? अच्छा ठीक ठीक बैठो, मैं पट्टी करता हूँ आपको। अरे नहीं 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 हम लोग, अरे हम लोग फौज हैं, हम लोग बैठो बैठो, हम लोग फौज हैं, बैठो बैठो। अरे कुछ, अरे हम लोग फौजी हैं, कुछ नहीं करेंगे, आपकी सेफ्टी के लिए आए हैं, आपकी सेफ्टी के लिए आए हैं, बैठो 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 बैठो, आपकी सेफ्टी के लिए आए हैं, हम इंडियन आर्मी हैं, बैठो। ये इंडियन आर्मी आप लोग कहाँ से आए हो, कहाँ से आए आप लोग? आपके बच्चे कुछ नहीं करेंगे, थोड़ा बताइए। हुआ पति को आए हैं, बैठो 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 बैठो, आपकी सेफ्टी के लिए आए हैं, हम इंडियन आर्मी हैं, बैठो। ये इंडियन आर्मी आप लोग कहाँ से आए हो, कहाँ से आए आप लोग? आपके बच्चे कुछ नहीं करेंगे, थोड़ा बताइए। हुआ ఇక టెర్రరిస్టుల దాడికి గురైన వారంతా పర్యాటకులు, వివిధ ప్రదేశాల నుంచి వెళ్ళిన వారు. ఎక్కడ కొంతమంది హనీమూన్కి వెళ్తే మరి కొంతమంది సరదాగా కాశ్మీర్ను చూడడానికి వెళ్ళినవారు. సో వీళ్ళంతా కూడా టెర్రరిస్టుల బారి నుంచి తప్పించుకోలేకపోయారు. అక్కడ తప్పించుకోవడానికి పూర్తిగా కనీసం తలదాచుకోవడానికి కూడా స్థలం లేదు. ఓపెన్ ప్లేస్లో ఫైరింగ్ చేయడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక ఆ వీడియోలో మహిళ తాను టెర్రరిస్ట్ నుంచి ఎలా తప్పించుకుందో కూడా చెప్పుకొచ్చింది. తాను సైడ్ కూర్చొని భేల్పూరి తింటూ ఉంటుంటే తన భర్త పక్కన ఉన్నాడని ఓ వ్యక్తి తన భర్త దగ్గరికి వచ్చి నువ్వు ముస్లింబు అని అడిగి మరీ కాల్చి చంపడని చెప్తుంది. తన భర్త కాదని చెప్పడంతో అతను కాల్చి చెప్పడంటూ ఆమె కన్నీరు ముర్రవుతుంది. మరో మహిళ తన భర్తను కాపాడంటూ ప్రాధేయపడుతోంది. వీడియోతో పాటు ఓ ఫోటో కూడా వైరల్గా మారింది. ఆ ఫోటోలో మహిళ తన భర్త శివన్ దగ్గర కూర్చునుంది. అతనే వినయ్ నర్వాల్, నేవీ ఆఫీసర్, కొచ్చిలో పనిచేస్తున్నాడు. అతన్ని అతి దారుణంగా టెర్రరిస్టులు కాల్చి చంపారు. ప్రస్తుతం ఆ వీడియో కూడా వైరల్గా మారుతుంది. आप बोले ना मुझे क्या बोलते भेलपुरी खा रहे थे, मेरा पति साइड में था, एक इंसान आया उसने उसको गोली मार दी। यहाँ पे उसने बोला कि शायद मुस्लिम नहीं है, उसने उसको गोली मार दी। नहीं 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 आप टेंशन मत लो, अब बेटा आप यहाँ पे रहो। आप बोले ना मुझे क्या बोलते भेलपुरी खा रहे थे, मेरा पति साइड में था, एक इंसान आया उसने उसको गोली मार दी। यहाँ पे उसने बोला कि शायद मुस्लिम नहीं है, उसने उसको गोली मार दी। नहीं 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 आप टेंशन मत लो, अब बेटा आप यहाँ पे रहो, हम साथ में। मैडम ये जो भहीद साहब है प्रेसिडेंट, आप टेंशन मत लो, मेरे पति का बच्चा लो, हम बचा देगा, कोई बात नहीं। भैया फोन दब सिमन युवा डिजाइन किया है, ठीक है ठीक है, हम बचा देंगे ना, आप टेंशन मत लो। मैं आ रहा हूँ, मैं कहाँ पे आपका ये हस्बैंड क्या हुआ, इसको क्या हुआ? प्लीज आस्क फॉर हेल्प, वी डोंट नीड। Okay, don't worry, don't worry. You okay? You need a water, sir? Sir,
we'll manage. Just Huh? ask for help. Okay, you first you give the hands water, drop of water, take a drop of water, sir, please. आप बोले ना मुझे वहाँ पर थी, क्या बोलते, भेलपुरी खाली थी, मेरा पति साइड में था, एक इंसान है, उसने उसको गोली मार दी। यहाँ पे ఒక్కసారిగా జమ్మూ కాశ్మీర్లో శాంతి భద్రతలు అదుపులో ఉంటున్నాయనుకుంటున్న సమయంలో కాశ్మీరులు కూడా ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో పహల్గామ్ ఘటన మళ్ళీ ఉగ్ర కలకలాన్ని రేపింది. పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ ప్రేరేపిత లష్కరే తోయిబా అలాగే హిజ్బుల్ ముజాహిద్దీన్ లాంటి ఉగ్రమూకలకు అడ్డాలుగా ఉన్న ప్రాంతాలు క్రమంగా శాంతి నెలకొంటున్న క్రమంలో మరోసారి కల్లోలం రేగింది. ఇప్పుడిప్పుడే పర్యాటకులు దూరందుకుంటున్న దశలో ఉగ్రవాదుల దాడితో పర్యాటకుల భద్రత మళ్ళీ ప్రశ్నార్థకంలో పడుతోంది. 2019 ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370ని నిర్వీర్యం చేశాక జమ్మూ కాశ్మీర్ రెండుగా విడిపోయింది. జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటయ్యాయి. ఆ తర్వాత కాశ్మీరీ పండిట్లు క్రమంగా తమ స్వస్థలాలకు రావడం ప్రారంభించారు. నియోజకవర్గాల పునర్విభజన పూర్తయి మళ్ళీ ప్రజాస్వామ్యబద్ధమైన ప్రభుత్వం ఏర్పాటై ఇప్పుడిప్పుడే పర్యాటకం ఊపందుకుంటుంది. ఈ క్రమంలో పహల్గామ్ ఉగ్రదాడితో మరోసారి కలకలం రేగుతుంది. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రదాడి జరిగిన కొన్ని గంటలకే ఇక ఊరి జిల్లాలో భద్రతా దళాలు అలాగే ఉగ్రవాదుల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. బుధవారం తెల్లవారుజామున ముగ్గురు ఉగ్రవాదులు బారాముల్లాలోని ఊరి నాలా వద్ద ఉన్న జనరల్ ఏరియా సర్జీవన్ గుండా చొరబడేందుకు యత్నించారు. ఇది గుర్తించిన బలగాలను వారి అడ్డుకునేందుకు ప్రయత్నించాయి. ఈ ఘటనలో 2 ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదుల నుంచి భారీ స్థాయిలో మందుగుండు సామగ్రి, ఇతర ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి భద్రతా బలగాలు. खुदाया कहाँ पे आपका बेटा, कहाँ पे है? कोई बात नहीं, हम इनके साथ हैं. ये प्रेसिडेंट है ना, वही साहब, ये यूनियन का प्रेसिडेंट है, ये साथ में, आपको कोई टेंशन नहीं. मैडम आप कोई टेंशन मतलब, हम साथ में. अरे मैडम ये प्रेसिडेंट साथ आया है, आपको किसी चीज का डरने का नहीं, हम साथ में. आपको किसी को क्या हुआ है? आपने क्या देखा है यहाँ पे? हम आ रहे हैं, आप टेंशन, कोई बात नहीं, हम हैं, हम आ रहे हैं, आप टेंशन मत लो मैडम, हम आ रहे हैं. मेरी खुदाया कहाँ पे आपका बेटा, कहाँ पे है? कोई बात नहीं, हम इनके साथ हैं. ये प्रेसिडेंट है ना, वही साहब, ये यूनियन का प्रेसिडेंट है, ये साथ में, आपको कोई टेंशन नहीं. मैडम आप कोई टेंशन मतलब, हम साथ में. अरे मैडम ये प्रेसिडेंट साथ आया है, आपको किसी चीज का डरने का नहीं, हम साथ में. आपको किसी को क्या हुआ है? బారాముల్లా యూరి దగ్గర జరిగిన కాల్పులకు సంబంధించి భద్రతా దళాలు మరింత అప్రమత్తమయ్యాయి. మరో 6 ఉగ్రవాదులు దాక్కున్నారని ప్రభుత్వ వర్గాల సమాచారంతో వారిని పట్టుకోవడానికి సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. మరోవైపు ప్రస్తుతం కార్డినెంట్ సెర్చ్ కొనసాగుతుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కాశ్మీర్లోనే ఉండి పూర్తిస్థాయి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఓవైపు ప్రధానికి ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేస్తున్నారు. ఇటు జమ్మూ కాశ్మీర్ ఘటనకు సంబంధించి ప్రపంచ దేశాలు కూడా ఖండించాయి. ఉగ్రదాడిని ఖండిస్తూనే ఉగ్రవాదంపై పోరాటంలో భారత్కు మద్దతిస్తామంటూ అగ్రరాజ్యాలన్నీ కూడా చెబుతోంది. మొత్తం మీద పర్యాటకుల లక్ష్యంగా టెర్రరిస్టులు కాల్పులకు తెగబడ్డారు. అతి సమీపం నుంచి పర్యాటకుల్ని కాల్చి చంపారు. అతి దారుణంగా జరిగినటువంటి ఈ ఉదంతం ఒక్కసారిగా భారతదేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ప్రశాంతంగా ఉన్నటువంటి కాశ్మీర్లో మళ్ళీ కల్లోలాన్ని రేపింది ఈ దాడిలో దాదాపు 28 మంది వరకు చనిపోయినట్టు తెలిసింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే 10ల సంఖ్యలో జనాలు గాయపడ్డారు. ప్రస్తుతం కాశ్మీర్లో హై అలర్ట్ ప్రకటించారు పోలీసులు. భద్రతా బలగాలు ఎప్పటికప్పుడు నిరంతరం పహారా కాస్తున్నాయి. ఇక తీవ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఉన్నత స్థాయి సమావేశాలు జరుగుతున్నాయి. కేంద్ర హోంమంత్రి అలాగే కాశ్మీర్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ సిన్హా, ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా లాంటి నేతలంతా కూడా ఉన్నతాధికారులతో సమావేశమై ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. मैं मंजुनाथ शिवमोगा कर्नाटक से. हम इंडियन ट्रैवल स्टोर्स में बुक करके कश्मीर प्रवास में आए हैं. अब हमारा कश्मीर टूर का दूसरा दिन है. कल हम बोट हाउस में ठहरे थे. बोट हाउस तो बहुत अच्छा था. अब हम शिकारा राइड कर रहे हैं. शिकारा राइड कर रहे हैं कश्मीर में. शिकारा राइड करवा रहे हैं मोहम्मद रफीक जी, और हमारा सब टूर ऑर्गेनाइज किया है काजल ठाकुर जी, इंडियन ट्रैवल स्टोर से. बहुत अच्छा लगा, बहुत अच्छा सर्विस. धन्यवाद. थैंक यू काजल मैम. मैं मंजुनाथ शिवमोगा कर्नाटक से. हम इंडियन ट्रैवल स्टोर्स में बुक करके कश्मीर प्रवास में आए हैं. अब आपने क्या देखा है यहाँ पे? हम आ रहे हैं, आप टेंशन, कोई बात नहीं, हम हैं, हम आ रहे हैं, आप टेंशन मत लो मैडम, हम आ रहे हैं.
मैंने खुदाया कहाँ पे आपका बेटा कहाँ पे है? कोई बात नहीं, हम इनके साथ हैं। ये प्रेसिडेंट है ना वहीद साहब, ये यूनियन का प्रेसिडेंट है, ये साथ में, आपको कोई टेंशन नहीं। मैडम आप कोई टेंशन मतलब, हम साथ में। अरे मैडम ये प्रेसिडेंट साथ आया है, आपको किसी चीज का डरने का नहीं, हम साथ में। आपको किसी को क्या हुआ है? आपने क्या देखा है यहाँ पे? हम आ रहे हैं, आप टेंशन कोई बात नहीं, हम हैं हम आ रहे। अरे हम लोग फौज हैं, हम लोग बैठो हम लोग फौज हैं, बैठो चलो। अरे हम लोग फौजी हैं, कुछ नहीं करेंगे। आपकी सेफ्टी के लिए आए हैं, आपकी सेफ्टी के लिए आए हैं। बैठो आपकी सेफ्टी के लिए आए हैं। हम इंडियन आर्मी हैं, बैठो। ये इंडियन आर्मी है, आप लोग कहाँ से आए हो? कहाँ से आए आप लोग? आपके बच्चे कुछ नहीं। हम बचा देगा, कोई बात नहीं भाई। तो फोन दब से मन युवा डिजाइन किया है। ठीक है हम बचा देंगे ना, आप टेंशन मत लो। यहाँ पर अटैक हुआ आतंकवादियों का, हम लोग बाल बचे हैं, मगर परमात्मा रक्षा करेगा। बुजुर्गों का आशीर्वाद, भगवान की कृपा से जरूर बचेंगे हम। हम कश्मीर में है। इसको इंडिया का मिनी स्विट्जरलैंड कहते हैं। हम कश्मीर में है। इसको इंडिया का मिनी स्विट्जरलैंड कहते हैं। हम कश्मीर में है। उमर वो ताजुल दे यार, उमरा चलना यार। ओ ये था कोई दिसता जहांगीर तो यार, बिहारियां पीछे जुल दे यार। तू मौत ही कश्मीर की है। ना ठहरा था ऐसा करो ये थोड़ा ये शॉर्ट्स। ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.